ఇప్పుడు శ్రీ వజ్ర వారాహి మూలమంత్రం అన్నారు. వజ్రవారాహి మూలమంత్రం. దాన్ని మీరు ఇప్పుడు చెప్తారా మాకేమన్నా, లేదంటే మేము మీకు ఫోన్ చేస్తేనే చెప్తారా? గురువుల యొక్క, పరమ గురువుల యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఈరోజు చాలా అత్యంత కష్టాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో. కేవలం చూడ్డానికే దేశ విదేశాలకు వెళ్ళలేదు. అక్కడ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు అందరికీ కూడా ఎక్కడికి అక్కడ ఉంటూనే ఉంటాయి. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మహాలక్ష్మి భావనతో ఈ మనకున్న కష్టాలను మొట్టమొదట నివారణ చేసుకోవాలి. కాబట్టి ఈ శక్తి పీఠం, వారాహి శక్తి పీఠాలు ఉన్నాయి మన యావత్ భారతదేశంలో. కాశీలో కూడా ఉంది. అందుకని ఇది ప్రామాణికమైనటువంటిదే. కాబట్టి దీన్ని ఆది శంకరాచార్యుల ద్వారా లోకానికి అందింది. అందుకని పరమ ప్రామాణికం, జగద్గురు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం అందజేస్తున్నాం. వజ్ర వారాహి మంత్రం ఇది. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ అని 3 సార్లు పలికితే అది ఉపదేశం అవుతుంది. అందుకని ఉపదేశంగా అందరూ స్వీకరించవచ్చు. కానీ వాళ్ళకు గురుభావన తర్వాత ఉంచుకొని గురు ద్వారా యంత్రాన్ని స్వీకరించి ఈ లోపల వాళ్ళు ప్రాసెస్ ఇమీడియట్గా మొదలు పెట్టుకోవచ్చు. అదే కష్టంలో ఉన్న వాళ్ళని ముహూర్తం చూసి అన్నీ ఆచరించమని చెప్పకూడదు. అనేక మందికి కలిగింది కాబట్టే వాళ్ళు ముందుకొచ్చి ఈ విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఇంక అంతకన్నా ప్రామాణికం ఏం చెప్పాలి? మనం సులభంగా 100 రూపాయల్లో మనకు పుస్తకం వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అది మనం స్వీకరించి ఆ ధర్మ సందేహాలన్నీ పుస్తకం చేతిలోకి వస్తే ఏ సందేహం ఉండదు, చాలా వరకు తీరుతాయి. 1000 సార్లు చేయాలా, 108 సార్లు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? అంటే మామూలుగా ప్రామాణికం ఎలా ఉంటుంది, 1000 సార్లు అని ఉంటుంది, 300 కానీ 108 సార్లు కానీ అధమం. ఎటువంటి సందేహాలు, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మానసికంగా ఉండవు. మనం పూజా మందిరం దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏదో శుచిగా స్నానం చేసి దీపం పెట్టి దీపధూప నైవేద్యాలతో మనం చేసుకోవాలి. అక్కడ జపం చేసేటప్పుడు 108 సార్లు చేస్తే చాలు. ఇది అసలు యాక్చువల్గా ధ్యాన యోగ పద్ధతిలో మనం 1 గంట సేపు 48 నిమిషాలు ఎవరైనా మనకి స్థిరత్వం కలగాలన్నా, మన మానసికమైనటువంటి ఒత్తిళ్ళు తగ్గాలన్నా మనం 48 నిమిషాలు మనం పార్టిసిపేట్ చేయాలి. సాయం సమయంలో ఆరంభం చేయాలి. ఇప్పుడు కూడా నవరాత్రి కదా, మనం ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని, ఒకవేళ అలా రోజు చూసుకునేవాళ్ళు మంగళవారము శుక్రవారము ఆ రోజు నుంచి సాయంత్రం పూట అమ్మవారి ఫోటోను చిన్నది పెట్టుకొని స్వరూపాన్ని మనం మామూలు పూజ ఎలా చేస్తామో అలా ఆరంభం చేసుకొని 108 సార్లు చేసి జపం చేసి అమ్మవారికి పానకం నివేదన చేయాలి. అలా 9 రోజులు కూడా సాయంత్రం పూట తప్పనిసరిగా చేయాలి. వీలున్న వాళ్ళు ఉదయం కూడా మళ్ళీ చేసుకోవాలి. తర్వాత మనం ఆ మంత్రాన్ని, మంత్ర సాధనని భావన చేస్తూ ధ్యాన పద్ధతిలో విడిగా మళ్ళీ కూర్చొని 48 నిమిషాలు చేయాలి. ఈ ధ్యాన పద్ధతిలో చేసిన వాళ్ళు ఈ పూజ తప్పనిసరి చేయాలా అన్న నియమం ఏం లేదు. మనకి కుదిరితే చెయ్యొచ్చు, అందరికీ కుదరపోవచ్చు. వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ ఈ రోజులు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు కుదరపోవచ్చు. అందుకని దీన్ని ధ్యాన పద్ధతిలో ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఎలా క్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి ఈ జపం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ హోమంగా వాళ్ళ పేర్లు రాయించి వాళ్ళు ప్రతి చోట పౌర్ణం కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీరు మాకు 3 సార్లు చెప్పారు కదా, దీన్ని మంత్రదీక్షగా తీసుకుని మంత్రదీక్షగా మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ గుప్త నవరాత్రి ఈ సమయంలోనే కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మామూలుగా అమావాస్య దాటిన మరో రోజు నుంచి 9 రోజులు చేసుకోవచ్చు. ప్రతి నెల పర్టికులర్గా ఈ ఆషాఢంలో ఎక్కువగా చేస్తుంటారు అంతే. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఒక శక్తిపీఠం ఉంది, కేవలం ఆషాఢ మాసంలోనే పూజలు చేస్తారు అక్కడ కాదు కదా. ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది, ప్రతి పౌర్ణమి హోమం ఉంటుంది. అందుకని ఏ దేవత అయినా మనకి ఆ దేవత అనుకూలంగా మనకు కావాల్సినన్ని ప్రయోజనాలు కల్పిస్తే మన ఆ దేవతని ఎల్లకాలం కూడా ఆరాధించవచ్చు. 360 రోజులు కూడా మనం ఆరాధించవచ్చు. వేరే వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆచరించమని ప్రోత్సహించవచ్చు.